ప్రీవియస్ లెక్చర్లో మనం ట్రాన్సిషన్ డ్యూరేషన్ గురించి డిస్కస్ చేసాం. సో ట్రాన్సిషన్ ప్రాపర్టీలో మనకి 4 సబ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ట్రాన్సిషన్ ప్రాపర్టీ అంటే ఏ ప్రాపర్టీ చేంజ్కి అయితే మనం యానిమేషన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాము, అంటే ఆ చేంజ్ అనేది క్లియర్గా చూపిద్దాం అనుకుంటున్నాము, అది ట్రాన్సిషన్ ప్రాపర్టీకి వాల్యూ కింద ప్రొవైడ్ చేస్తాం. దెన్ ట్రాన్సాక్షన్ డ్యూరేషన్లో ఆ చేంజ్ని మనం ఎంతసేపు వరకు, ఎంత లెంత్ ఆఫ్ టైం వరకు కంప్లీట్ చేయాలి అనుకుంటున్నామో అది ట్రాన్సాక్షన్ డ్యూరేషన్. ఇప్పుడు ట్రాన్సాక్షన్ టైమింగ్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. సో దీనికి ఒక కొత్త ఎగ్జాంపుల్ తీసుకుందాం. డివ్స్ రిమూవ్ చేసేసి సెక్షన్ హైట్ 1 rem and width 1 rem, background color black and align items start. సో ఇప్పుడు బాడీ మీద హోవర్ చేసినప్పుడు, సిన్స్ మనం ఇంకేం పేరెంట్ అండ్ చైల్డ్ ఎలిమెంట్స్ తీసుకోవట్లేదు కాబట్టి సింప్లీ బాడీ మీద హోవర్ చేసినప్పుడు సెక్షన్ ట్రాన్స్ఫార్మ్ స్కేల్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో లెట్స్ అరౌండ్ 30 ఆర్ మేబీ 40 టైమ్స్ ఇంక్రీజ్ అవ్వాలి. సో 1 rem కాస్త 40 rem అవ్వాలి, ఓన్లీ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్. సో హైట్ అనేది 1 rem ఉంటుంది, ఓన్లీ వెరీ గుడ్. బట్ సిన్స్ మనకి ఎప్పుడు కూడా ట్రాన్స్ఫార్మ్ ఆరిజిన్ బై డిఫాల్ట్ సెంటర్ ఉంటుంది కాబట్టి ఇది మిగతా 20 rem మనకి ఈ డైరెక్షన్లో ఎక్స్టెండ్ అవుతుంది. సో ట్రాన్స్ఫార్మ్ ఆరిజిన్ కూడా చేంజ్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆరిజిన్ లెఫ్ట్ ప్రొవైడ్ చేస్తే అప్పుడు వెరీ గుడ్ 45 టైమ్స్ వెరీ. సో బాడీ మీద ఎక్కడ హోవర్ చేసినా కూడా మనకి అది 45 టైమ్స్ ఎక్స్ యాక్సిస్లో స్కేల్ అవుతుంది. సో ఇప్పుడు దీని విడ్త్ 45 rem అండ్ హైట్ 1 rem. సో ఇప్పుడు దీనికి ట్రాన్సిషన్ ప్రొవైడ్ చేయడం కోసం మనం సో ఓన్లీ వన్ చేంజ్ ప్రొవైడ్ చేసాం మనం, విచ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్ స్కేల్. సో దీనికి మనం ట్రాన్సిషన్ ప్రాపర్టీ అనేది అప్లై చేయాల్సిన అవసరం లేదు. సింప్లీ ట్రాన్సిషన్ ఫంక్షన్ ప్రాపర్టీ యూజ్ చేసి ఎంత టైంలో దాన్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నామో ప్రొవైడ్ చేస్తే చాలు. లెట్స్ సే 5 seconds. సో నౌ దేర్ యూ గో. సో 5 secondsలో అది 45 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ అంటే దీంట్లో ఈ యానిమేషన్ స్పీడ్ ఏదైతే ఉందో దాంట్లో డిఫరెంట్ లెవెల్స్లో మనకి డిఫరెంట్ స్టేట్స్ చేంజ్ అవుతాయి. అంటే ఫస్ట్ 1 secondలో 9 rem ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత 9 rem, తర్వాత 9 rem, తర్వాత 9 rem, అలా 45 rem అవుతుంది. సో 5 secondsలో 45 rem అవుతుంది. సో ఈ ఇంక్రీజ్ ఏదైతే ఉందో అది ఈవెన్గా ఇంక్రీజ్ అవుతుంది బై డిఫాల్ట్. అంటే 1 second దగ్గర ఎంత ఇంక్రీజ్ అయిందో 5 seconds దగ్గర కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది, as you can see. So transition టైమింగ్ ఫంక్షన్. ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ అంటే మనం డిఫరెంట్ టైమింగ్ ఇంటర్వెల్స్లో డిఫరెంట్ స్పీడ్స్ని యూజ్ చేయొచ్చు. సో ఫర్ ఇన్స్టెన్స్ లీనియర్ అంటే ప్రతి టైం ఇంటర్వెల్లో, అంటే ఇప్పుడు మనం 5 seconds ప్రొవైడ్ చేస్తే 1 second, 2 seconds, 3 seconds, 4 seconds ప్రతి టైం ఇంటర్వెల్లో ఈక్వల్ స్పీడ్తో ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీరు హోవర్ చేసి చూస్తే ప్రతి ఇంటర్వెల్లో అది ఈక్వల్గా ఇంక్రీజ్ అయ్యి వెళ్తుంది. బట్ దీంట్లో మనకి ఇంకొక వాల్యూ ఉంది, ఈజ్ ఇన్ అని. ఈజ్ ఇన్ అంటే బేసికలీ ట్రాన్సిషన్ స్లోగా స్టార్ట్ అవుతుంది, బట్ తర్వాత లీనియర్ ఉంటుంది. అంటే ఇనిషియలీ స్లోగా ఇంక్రీజ్ అయ్యి తర్వాత లీనియర్ స్పీడ్లో మూవ్ అవుతుంది. సో దీన్ని టైమింగ్ ఇంక్రీజ్ చేసి డిఫరెన్స్ చూద్దాం. సో స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్లీ స్పీడప్ అయ్యి నార్మల్ స్పీడ్కి వస్తుంది. నెక్స్ట్ ఈజ్ అవుట్. ఈజ్ అవుట్ అంటే లీనియర్ స్పీడ్లోనే వెళ్తూ లాస్ట్కి వచ్చేసరికి ఇంకా కంప్లీట్ స్లో అయిపోతుంది. సో నార్మల్ స్పీడ్లో వెళ్తుంది, లాస్ట్కి వచ్చేసరికి ఇట్ విల్ స్లో డౌన్ అలాగా. దేర్ యూ గో. సో మీకు ఇక్కడ ఈ డిఫరెన్సెస్ అంత క్లియర్గా తెలియకపోవచ్చు, బట్ మనం మోర్ కాంప్లెక్స్ యానిమేషన్స్ ఏమైనా యాడ్ చేసినప్పుడు మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఫర్ ఇన్స్టెన్స్ మనం సేమ్ ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ని ఫ్లవర్ యానిమేషన్ ఏదైతే చేసామో దానికి అప్లై చేసి చూద్దాం. బట్ ఫస్ట్ దీంట్లో ఇంకా 2-3 టైప్స్ ఉన్నాయి.
సో లీనియర్, ఈజ్ ఇన్ అండ్ ఈజ్ అవుట్. లీనియర్ అంటే ట్రాన్సిషన్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు సేమ్ స్పీడ్ ఉంటుంది. ఈజ్ ఇన్ అంటే స్లోగా స్టార్ట్ అవుతుంది. ఈజ్ అవుట్ అంటే స్లోగా ఎండ్ అవుతుంది. ఈజ్ ఇన్ అవుట్ అంటే స్టార్ట్ స్లోగా అవుతుంది, ఎండ్ స్లోగా అవుతుంది, మధ్యలో నార్మల్ స్పీడ్లో ఉంటుంది. సో స్టార్ట్ స్లోగా అవుతుంది, దెన్ స్లోలీ ఇట్ స్పీడ్స్ అప్, తర్వాత మళ్ళీ ఎండింగ్కి స్లో అవుతుంది. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ ద డిఫరెన్స్. ఫైనలీ ఈజ్. ఈజ్ అంటే సేమ్ ఈజ్ ఇన్ అండ్ అవుట్ లానే, బట్ మధ్యలో స్పీడప్ అవుతుంది ప్రాసెస్. సో స్లో, ఫాస్ట్ అండ్ దెన్ స్లో. సో ఇవి ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్స్ అంటే. నౌ దీంట్లో మనకి ఇంకొక వాల్యూ ఉంది, క్యూబిక్ బీజర్. క్యూబిక్ బీజర్ అంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఈ ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ని. సో నాకు ఫస్ట్ 1 సెకండ్కి ఇలా కావాలి, ఫస్ట్ దెన్ 2 సెకండ్స్ ఇలా కావాలి, దెన్ 3 సెకండ్స్ ఈ స్పీడ్లో కావాలి అని మనం కస్టమైజ్ చేసుకోవడానికి క్యూబిక్ బీజర్ అనే ఒక వాల్యూని యూజ్ చేయొచ్చు. బట్ బిఫోర్ దాట్ ఈ ఎగ్జాంపుల్ని మనం ఆ ఫ్లవర్ యానిమేషన్కి యూజ్ చేసి అప్లై చేసి చూద్దాం. సో ఇది మనం క్రియేట్ చేసిన ఫ్లవర్ యానిమేషన్. సో దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఫస్ట్ హోవర్ చేయగానే యాజ్ ద యానిమేషన్ ప్రొసీడ్స్ యానిమేషన్ స్పీడ్ అనేది స్లో అవుతుంది. సో ఇనిషియలీ ఫాస్ట్గా వచ్చి లాస్ట్కి వచ్చేసరికి స్లో అయింది, ఇఫ్ యూ కెన్ సీ. సో ఇది ఈజ్ అవుట్ మెథడ్ అంటే. సో ఫస్ట్ ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్లో ఫస్ట్ వాల్యూ లీనియర్. లీనియర్ అంటే త్రూ అవుట్ ద టైమ్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. అంటే ఈ 3 సెకండ్స్ ఏవైతే ఉన్నాయో, లెట్స్ మేక్ ఇట్ 10 సెకండ్స్. ఈ 10 సెకండ్స్ ఏవైతే ఉన్నాయో స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే స్పీడ్లో ట్రాన్సిషన్ అవుతుంది. సో దేర్ యు గో. సో లీనియర్ స్పీడ్లో అదే యానిమేషన్ స్పీడ్లో ట్రాన్సిషన్ అవుతుంది, లీనియర్ స్పీడ్లో ట్రాన్సిషన్ అవుతుంది. సో ఫ్రమ్ సెకండ్ 1 to సెకండ్ 10, 1 సెకండ్ నుంచి 10 సెకండ్స్ వరకు ఒకటే స్పీడ్లో యానిమేషన్ అనేది జరుగుతుంది. ఇది లీనియర్. దెన్ ఈజ్ ఇన్ అంటే ఇనిషియలీ స్లోగా స్టార్ట్ అవుతుంది, తర్వాత నార్మల్ అవుతుంది. సో స్లో అండ్ నౌ ఇట్ బికమ్స్ నార్మల్. సో ఫస్ట్ 1-2 సెకండ్స్ వరకు స్లోగా స్టార్ట్ అయ్యి తర్వాత స్పీడప్ అవుతుంది. దెన్ ఈజ్ అవుట్. ఈజ్ అవుట్ అంటే ఎండింగ్ స్లో అవుతుంది, ఇట్ బికమ్స్ మోర్ స్లో ఎండ్కి వచ్చేసరికి. దెన్ ఈజ్ ఇన్ అండ్ అవుట్. ఈజ్ ఇన్ అవుట్ అంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ స్లో అవుతుంది, మధ్యలో నార్మల్ స్పీడ్ ఉంటుంది. సో ఇట్ స్టార్ట్స్ స్లో, దెన్ నార్మల్ స్పీడ్కి పికప్ అవుతుంది, అండ్ దెన్ ఎండింగ్కి వచ్చేసరికి ఇంకా స్లో అవుతుంది యానిమేషన్. అండ్ సింప్లీ ఈజ్ అంటే స్టార్ట్ అండ్ ఎండ్ స్లో ఉంటుంది, బట్ మధ్యలో స్పీడ్గా అవుతుంది. సో ఇట్ స్పీడ్స్ అప్, మళ్ళీ ఎండింగ్ స్లో. సో మనకి ఓవరాల్ డ్యూరేషన్ అనేది 10 సెకండ్సే ఉంటుంది, దాంట్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. బట్ ఈ 10 సెకండ్స్లో ఈ యానిమేషన్ అనేది ఎలా చేంజ్ అవ్వాలి అన్నది ఈ ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. సో ట్రాన్సిషన్ ఈక్వల్ స్పీడ్తో వెళ్ళాలా, లేదా ఇనిషియలీ ఫాస్ట్గా వెళ్ళి తర్వాత స్లో డౌన్ అవ్వాలా అనేది మనకి ఈ ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ రిప్రజెంట్ చేస్తుంది.